వి6 ప్రేక్షకులకు నేటి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు ఓం శ్రీ ఆంజనేయాయ నమః, ఓం శ్రీ హనుమతే నమః, ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః అన్నక ఆంజనేయ స్వామి వారి యొక్క పవిత్రమైనటువంటి దినం మంగళవారం. శుభ సూచకమైనటువంటి ఏదైతే ఉందో మంగళవారం, మంగళాన్ని ఇవ్వడానికి, శుభాలను ఇవ్వడానికి ఏదైనా వారమైతే మంగళవారం. మంగళం అంటే శుభాను, శుభాలు అంటే కళ్యాణం, శుభము అంటే మంచి రోజు, మంగళవారము అంటాం. కావున శుభాన్ని ఇవ్వడానికే ఉన్నటువంటి వారం ఏదైతే ఉందో మంగళవారం. ఈనాడు ప్రత్యేకత అమ్మవారి గురించి ఉంది, ఆంజనేయ స్వామి వారి గురించి ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి ఉంది. అనగా అమ్మవారిని పూజించినటువంటి వాళ్ళు శ్రీ దుర్గాయ నమః, ఓం ధూం దుర్గాయ నమః, ఓం ధూం దుర్గాయ నమః, ఓం శ్రీ మహంకాళియై నమో నమః. ఇన్ని మంత్రాలతో ఉన్నటువంటి రోజు కేవలం మాత్రమే ఈ యొక్క మంగళవారానికి ఉంది. అనగా ఏ మంత్రాన్ని తీసుకున్నా కానివ్వండి, ఈనాడు ప్రత్యేకత ఏంటి అంటే శక్తిని ఇచ్చినటువంటిది. ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రం తీసుకున్నా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మంత్రాన్ని తీసుకున్నాం, దుర్గాదేవి అమ్మవారి యొక్క మంత్రాన్ని తీసుకున్నాం, లేదా ఆ కన్యకా పరమేశ్వరి మాత యొక్క మంత్రాన్ని తీసుకున్నా కానివ్వండి, ఏ మంత్రాన్ని తీసుకున్నా కానివ్వండి, మనకు శుభాలను ఇచ్చి, మనకు కష్టాల నుండి కడతీర్చి, మనకు సుఖాలను ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి దినం ఏదైతే ఉందో అది మంగళవారం. అనగా మనకు కష్టాలను కడతీర్చి కేవలం మాత్రమే సుఖాన్ని ఇచ్చినటువంటి రోజు ఏదైతే ఉందో మంగళవారం. అందుకే మంగళవారం పేర్లు కూడా ఎలా ఉన్నాయి, ఒకరి తర్వాత ఒకరికి శుభాలను ఇచ్చినటువంటి వారు ఏదైతే ఉందో అది అలా దాని యొక్క ప్రత్యేకత కూడా ఉంది. కావున శ్రీ హనుమతే నమః, శ్రీ ఆంజనేయాయ నమః అన్నటువంటి మహామంత్రం. ఆంజనేయాయ నమో నమః అంటే చాలండి. ఇలాంటి మన దగ్గర నిరుత్సాహంతో ఉన్నా కానివ్వండి, ఎలాంటి భయ ఆందోళన ఉన్నా కానివ్వండి, మన కార్యానికి వెళ్తున్నాము, ఒకరి దగ్గర నాకు డబ్బులు రావాలి, ఓం శ్రీ ఆంజనేయాయ నమో నమః అంటూ 11 సార్లు 5 సార్లు మా యొక్క ఆంజనేయుని యొక్క నామాన్ని కీర్తిస్తూ బయలుదేరండి. తప్పకుండా అక్కడ ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు మీతో మాట్లాడి మీకు కావలసినటువంటి డబ్బులు కానివ్వండి, మీ దిక్కు మాట్లాడటానికి సిద్ధంగా ఉంటాడు. అలాంటి అంత బలం ఉన్నటువంటి నామం ఏదైతే ఉందో ఆంజనేయ స్వామి వారి యొక్క నామం ఉంది. ఆంజనేయ స్వామి వారి యొక్క నామం చాలా గొప్పదైనటువంటి, కేవలం ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క పేరు తలుచుకుంటే చాలు, ఎలాంటి భయాలు ఉన్నా కానివ్వండి ఆ భయాలన్నీ కూడా వెళ్ళిపోయి ధైర్యం వస్తుంది కేవలం మాత్రమే ఆంజనేయ స్వామి వారి యొక్క నామముతో. అందువలన ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క పల్లెలో ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం తప్పకుండా కనబడుతుంది. ఆ స్వామి వారి యొక్క చెట్టు కిందనో, గుట్ట కిందనో, పొలము దగ్గరనో, చిన్న కోనేటి దగ్గరను కనీసము స్వామివారి యొక్క విగ్రహం, రాతి ద్వారా చెక్కినటువంటి ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం మనకు కనబడుతుంది. ఆ ప్రతి పల్లెల్లో కూడా దీనికి కారణం ఇదే ఉంది. ఆంజనేయ స్వామి మన యొక్క గ్రామానికి, మన యొక్క పొలమెరలకు ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా చూసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు అన్నటువంటి ఉద్దేశంతోనే మన పూర్వీకులందరూ కూడా మన యొక్క గ్రామ పొలిమేర్లలో ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని పూజిస్తూ వచ్చారు. ఈనాటికి కూడా జరుగుతుంది. కోట్లాది గ్రామాల్లో ఈనాటికి కూడా ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం వెలసి ఉంది అంటే దీనికి ఒకటే పని, ఆ స్వామివారు మన యొక్క గ్రామాన్ని రక్షిస్తారు అన్నటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో. అనగా ఆంజనేయ స్వామి వారి దగ్గర అంత శక్తి, అంత బలం. ఎలాంటి వారైనా కానీ మన పగవారైనటువంటి వారి దగ్గర మనం వెళ్తున్నాం అనుకోండి, అలాంటి సందర్భంలో
పగవారంటే ఏదో రకంగా చిన్న చిన్న మాటకు ఏమవుతుందంటే చిన్న చిన్న మాటకు లేనిపోని విషయాలు తెలుసుకొని అన్నదమ్ముల్లాంటి వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే కొన్ని సంవత్సరాలు విడిపోయిన తర్వాత ఏం చేస్తారంటే తన యొక్క అన్న దగ్గరనో తమ్ముని దగ్గరనో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం చేసినప్పుడు భయం వస్తుంది. భయం ఏమని వస్తుంది? ఇన్ని సంవత్సరాల తర్వాత నేను వెళ్తున్నాను కదా, అతడు ఏమంటాడో నేనేమంటాను అన్నటువంటి భయం ఏర్పడుతుంది. అలాంటి సందర్భంలో శ్రీ ఆంజనేయ ఓం నమో భగవతే ఆంజనేయాయ నమో నమః అన్నటువంటి మహామంత్రాన్ని చెప్పుకుంటూ ఒకవేళ బయలుదేరితే అతనిలో ఉన్నటువంటి ఏదైతే మన పైన ఉన్నటువంటి కోపాలన్నీ కూడా వెళ్ళిపోయి ప్రేమ కలుగుతుంది. అలాంటి బలము ఉన్నటువంటి మంత్రం శ్రీ ఆంజనేయాయ నమో నమః అనగా ఆ యొక్క అంజని యొక్క సుతుడైనటువంటి వారు ఆంజనేయ స్వామి. అందువలన మంగళవారం వచ్చిందంటే తప్పకుండా ఆంజనేయ స్వామి వారికి పూజించాలి. సాత్వికపరమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. సాత్వికమైనటువంటి ఆహారము తీసుకొని సాత్వికమైనటువంటి పనులు ఎవరైతే చేస్తారో అలాంటి వారి యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క కృప వలన ఎలాంటి రుగ్మతలైనా కానివ్వండి, ఎలాంటి కష్టాలైనా కానివ్వండి అన్నీ కూడా తీరిపోతాయి. అలాంటి బలము అలాంటి శక్తి ఉంది. అలాగనే అమ్మవారిని శాక్తేయులు పూజించినట్టు అంటే సాత్వికపరమైనటువంటి రాముల వారి యొక్క భక్తులైనటువంటి వారు ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే శాక్తేయులు అంటారు. తామసిక పదార్థాలతో దేవతలను ప్రసన్నం చేసేటటువంటి వాళ్ళై కొందరు ఉంటారు. అమ్మవారి యొక్క భక్తులైనటువంటి వారు అమ్మవారిని పూజించి అమ్మవారి ద్వారా శక్తిని పొందడానికి ఉన్నటువంటి వాళ్ళు కొందరై ఉంటారు. అలాంటి వారు దుర్గాదేవిని నమో నమః, ఓం శ్రీ దుర్గాయై నమో నమః, ఓం శ్రీ దుర్గాయై నమో నమః అన్నటువంటి మహామంత్రం మహాశక్తిపరమైనటువంటి మహామంత్రం. ఈ యొక్క మంత్రం ద్వారా అనేకమైనటువంటి కోట్లాది మంది భక్తులకు ప్రయోజనాలు కలుగుతున్నాయి. అనేకమైనటువంటి భక్తులకు వారు మనస్సులో ఉన్నటువంటి కోరికలను తీర్చుకొని సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. ఓం దుర్గాయై నమో నమః, ఓం దుర్గాయై నమో నమః అన్నటువంటి చూడండి, దుర్గము అంటే కష్టం, అంటే మన యొక్క కష్టాలను నివారించడానికి ఉన్నటువంటి ఆ తల్లి సింహవాహిని అష్టభుజాలతో అస్త్రాలతో ఉన్నటువంటి ఆ జగజ్జనిని ఆ దుర్గాదేవిని కీర్తించడానికి పవిత్రమైనటువంటి దినం ఏదైతే ఉందో మంగళవారం అనగా శుభాలను ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి దినం, గొప్ప మహిమలతో కూడినటువంటి దినం శ్రీ దుర్గాయై నమో నమః. ఈనాడు మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని కానివ్వండి, దుర్గాదేవిని కానివ్వండి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానివ్వండి, ఎవరైతే ఏకో పూట భోజనం చేసి సాయంత్రం మాత్రం పలహారాలు తీసుకొని తమ జీవితాలను గడుపుతుంటారో అలాంటి వారికి ఎలాంటి కష్టాలు రావు అన్నటువంటి శాస్త్రం వేద ప్రమాణమైనటువంటి మాట. అనగా ఒకటే పూట భోజనము చేసి మంగళవారము నాడు సాత్వికపరమైనటువంటి భోజనము చేసి శుచితో శుభ్రముతో ఉంటారు కానివ్వండి. ఈనాడు ఈ మంత్రంతో చెప్పి అమ్మవారిని కీర్తించినట్లయితే ఆ సింహవాహిని అయినటువంటి అమ్మ మన పైన కృప కలిగిస్తుంది. ఎలాంటి మన వద్ద భయాలు రావు, ఎలాంటి మన వద్ద ఏమీ ఉండదు, అంటే కోపతాపాలు ఉండవు, శాంతి స్వభావంగా ఉంటాం. కావున ఓం దుర్గాయై నమో నమః, దుర్గాయై నమో నమః ఆ సింహం వాహిని అయినటువంటి. అందుకే ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణాంగత్రయంబకే గౌరీ నారాయణీ నమస్తుతే అన్నారు. సర్వమంగళ మాంగళ్యం అనగా అన్ని మంగళాలను అన్ని శుభాలను ఇచ్చినటువంటి అమ్మవారి యొక్క గుణము సర్వమంగళ మాంగళ్యే
అనేకమైనటువంటి శుభాలను ఇచ్చినటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో దుర్గాయై నమో నమః. అందువలన సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధిక్యం. ప్రతిదాన్ని కూడా సార్థం చేసుకోవడానికి, ప్రతిదాన్ని కూడా సిద్ధి పొందడానికి ఉన్నటువంటి మహామంత్రం ఏదైతే ఉందో, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధిక్యం శరణాంగత్రయంబకే గౌరీ నారాయణీ నమస్తుతే. అంటే నారాయణుని యొక్క లక్ష్మి అయినా కానివ్వండి, గౌరీ స్వరూపమైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మంగళవారం నాడు ఏదైతే 3 గంటల నుంచి 4 గంటల వరకు ఏదైతే సమయం వస్తుందో మధ్యాహ్నం, ఆ సమయం పూట ఓం దుర్గాయై నమో నమః అన్నటువంటి లేదా లలిత సహస్రనామంతో కూడినటువంటి మహామంత్రాన్ని చదువుతూ ఎవరైతే అమ్మవారి ఒక అఖండ దీపారాధన వెలిగించి ఆ సమయంలో ఎప్పుడైతే పూజిస్తారో అలాంటి వారికి ఎలాంటి రోగాలు రావు, ఎలాంటి బాధలు రావు, ఎలాంటి సమస్యలు రావు. ఏమి మరి ఆ తల్లి, ఆ ఆంజనేయ స్వామి, ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు తప్పకుండా ఫలితాలను ఇవ్వడానికి సాత్వికమైనటువంటి వ్యక్తులకు ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానివ్వండి, ఓం దుర్గాయై నమో నమః. అందుకే ఆ బిజవాడ కన్నతల్లి దుర్గాదేవికి నమస్కారాలు చేస్తూ ఈనాడు ఈ మంగళవారం రోజు ఇలా మనము నామస్మరణ చేసుకోవాలంటూ స్వస్తి.